రెండవ ప్రవచనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో, మీరు చదవవసరం లేదు, టైం లేదు, అందులో రాయబడి ఉంటుంది. అది ఏమైందంటే, పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఓ చోట కూర్చొని శిష్యులందరూ మాట్లాడుకుంటుంటే పేతురు గారు అంటాడు, నేను చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నాను, మీ సంగతి ఏంటంటాడు. నువ్వు గురువుగారు అయ్యా, నువ్వు వెళ్తే మేము మాత్రం ఏం చేస్తాం, మేము కూడా వస్తాం పదండి అని వాళ్ళందరూ కలిసి చేపలు పడతాకి వెళ్తారు. రాత్రి అంతా చేపలు పట్టారు, ఒక చేప కూడా దొరకలా. అప్పుడు ఆయన అల్లంత దూరాన నది ఒడ్డు మీద నిలబడి పిల్లలారా అని పిలిచాడు. ఎవరు పెద్ద ఆయన అన్నట్టుగా చూశారు. మీ దగ్గర ఆహారానికి ఏమైనా ఉన్నదా అని అడిగితే, మా దగ్గర ఏమీ లేదు, ఒక చేప కూడా దొరకలేదు అని చెప్పారు. అప్పుడు రండి, వచ్చి మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఆడ రొట్టెలు చేపలు కనపడ్డాయి. కడుపు నిండా తిన్నారు. తింటూ తింటూ ఒక్కసారిగా ఆయన వైపు చూశారు. ఎందుకు మనకు ఆహారం పెట్టిన వ్యక్తి ఎవరు, మనం తింటున్నాం అని ఆయనకు చూస్తే ఆయన నజరేయుడైన యేసయ్య. పేతురు చూశాడు. ఇన్నిసార్లు జారిపోయినా, తెలియదని ముమ్మారు చెప్పినా ఈయనేంటి నన్ను విడిచిపెడతలేదు అని భయపడి సముద్రంలో దూకాడు. ఆ తర్వాత భోజనమైన తర్వాత పేతురు పిలిచాడు. పేతురు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగాడు. మూడవసారి అడుగుతుంటే, దేవా అది నీకే తెలుసు, నేను ఎంత దౌర్భాగ్యన్నో, ఎన్నిసార్లు జారిపోయానో, ఎన్నిసార్లు పడిపోయానో అది నీకే తెలుసు. అయినా మరలా నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా అడిగి గుచ్చి నన్ను చంపుతున్నావు, నేనేంటో నీకు తెలియదా అని ఏడవడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, నా బ్రతికేంటో నీకు తెలియదా, మరలా నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అంటూ ఉంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఓ ప్రవచనాన్ని చెప్పాడు. పేతురు, రెండో ప్రవచనం అన్నమాట ఇది. మొదటి ప్రవచనం కోడి గురించి, రెండో ప్రవచనం చెప్పాడు. శిష్యుల్లో ఎవరికి చెప్పని ప్రవచనాలు పౌలుగా ఈ అపోస్తలుడైన పేతురు గారికి దేవుడు ఇచ్చాడండి. రెండో ప్రవచనం చెప్పాడు, అది చదివించటం లేదు. పేతురు, నీవు యవనుడివై ఉన్నప్పుడు నీకు నచ్చిన స్థలానికి నువ్వు వెళ్ళి నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతావు. అయితే ముసలితనము నీకు వస్తుంది. అది యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో మీరు అక్కడ రాసి ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఈయన చెప్తున్న మాట, నీవు ముసలివాడివైన తర్వాత నీకిష్టము లేని చోటికి నిన్ను వాళ్ళు తీసుకెళ్తారు, నీ చేతులు ఎలా చాపుతావు, వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకొని ఇలా పైకి లేపి తీసుకుని వెళతారని చెప్పాడండి. ఇది రెండవ ప్రవచనం. హల్లెలూయా. ఏం జరిగిందంట, యవనుడిగా ఉన్నప్పుడు నా మాట వినకుండా అక్కడ చేపలు పట్టాకి, ఎక్కడ చేపలు పట్టడానికి, నేను మనుషులకు పట్టు జాలరగా చేయాలని నేను పరితపించిపోతుంటే నాకు దూరం అయిపోయి యవనుడిగా ఉన్నావు కాబట్టి అటు తిరిగావు. కానీ ఒక కాలం వస్తుంది, అప్పుడు ముసలివాడివైపోతావు, నీ చేతులు అలాగ పైకెత్తుతావు, నీకు నచ్చని స్థలానికి తీసుకెళ్తారు. ఇప్పుడేమో నచ్చని స్థలానికి నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ ఒక టైం వచ్చింది నీకు నచ్చని స్థలానికి తీసుకెళ్తారని చెప్పాడు. అయితే ఆ ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటిస్తుంటే పేతురు గారిని, అపోస్తలుడైన పౌలు గారిని పట్టుకుని బంధించి ఓ చెరసాల దగ్గరికి తీసుకెళ్లారు. చెరసాలలో పై అంతస్తులో పౌలు గారు బంధించబడ్డాడు, కింద అంతస్తులో పేతురు గారు బంధించబడ్డాడు. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. బంధింపబడిన పేతురు గారు, చెరసాలలో బంధింపబడిన పేతురు గారండి. ఎందుకంటే యవన కాలంలో ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, ముసలి వయసు వచ్చింది, సువార్త ప్రకటిస్తుంటే ఆయన పట్టుకొని బంధించి ఓ గృహలో పెట్టేశారు. ఏ గృహ అంటే 3x9 అంగుళాలు కలిగిన ఒక గృహలోకి తీసుకెళ్ళి 9 నెలల పాటు బంధించారు పేతురు గారిని. 9 నెలల పాటు బంధిస్తే ముసలివాడైపోయాడు, మాట్లాడలేకపోతున్నాడు, సరైన తిండి లేదండి. పేతురు గారు 24 గంటలు ఆ చీకటి కొట్టులో ఉండవలసిందే. భోజనం చేసే టైం సుమారు 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే అవకాశం ఇస్తారు. ఆ అవకాశం వచ్చినప్పుడు ఓ సైనికుడు ప్లేట్ తీసుకుని చెరసాల దగ్గరకు వస్తాడు. చెరసాల ఆ తలుపు తీసిన తర్వాత పేతురు గారికి భోజనం ఇస్తే ఓ 45 నిమిషాలు తినడానికి అవకాశం ఉంది. ఆ 45 నిమిషాలు తిన్న తర్వాత అక్కడ అంతా చూసి మరలా లోపలికి వెళ్ళి పడుకోవాలి. ఇదండి ప్రతిదిన అనుదిన చర్య. అక్కడే ఉండి కృంగిపోయి సరైన ఆహారం లేక బాధతో
నశించిపోతూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడండి. అయితే జరిగిన సంగతి ఏందో మనం చూద్దాం. పేతురుని ఆ కింద బంధించారండి. 40 నుంచి 45 నిమిషాల పాటు మీకు చెప్పాను. అయితే పౌలు గారు పై అంతస్తులో, ఇది 2 అంతస్తులు ఉంది కదండి, మీకు అర్థమవుతుందో చెప్తాను. కింద ఎవరున్నారు? పాస్టర్ గారు, మీరు మర్చిపోయారు. కింద ఎవరు ఉన్నారు? హలో, మీ పాస్టర్ గారు కింద ఉంటున్నాడు, ఇక్కడ పైన చర్చి ఉంది, అవునా? అదే కదా. అయ్యో పెద్దమ్మా చెప్పమ్మా, కింద ఉండేది పాస్టర్ గారేగా కాదా? అయ్యా మీరు ఇక్కడ కదా ఉండేది. అయ్యో మర్చిపోయారు అనుకుంటా, మేము గుర్తుపడతాం. ఉపవాస ప్రార్థనలు పొందుకున్నారు, ఎందుకు లేనిపోయింది. కింద పాస్టర్ గారు ఉంటున్నారు, పైన చర్చి ఉంది. ఇప్పుడు చెప్పే సబ్జెక్టులో పైన పౌలు గారు ఉన్నాడు, కింద పేతురు గారు ఉన్నాడు. పౌలు గారి దగ్గరికి తిమోతి గారు వస్తూ ఉండేవాడు. తిమోతి గారు వచ్చినప్పుడల్లా ఓ లేఖ రాసి సంఘాలకు పంపిస్తూ ఉండేవాడు. సంఘాలకు పంపిస్తూ ఉంటే ఆ లేఖలన్నీ కూడా సంఘాలకి, అంటే కొరింథీ సంఘానికి, రోమా సంఘానికి, ఇలా సంఘాలకి ఇదిగో పౌలు గారండి లేఖలు రాస్తూ ఉంటే, ఉత్తరాలు రాస్తుంటే ఆ ఉత్తరాలన్నీ పంపిస్తూ ఉన్నాడు. ఈ ప్రక్కన కూర్చున్నటువంటి వ్యక్తి తిమోతి. ఈ ప్రక్కన కూర్చున్న వ్యక్తి తిమోతి గారు ఏం చేశాడండి? లెటర్లు తీసుకెళ్ళి పంపిస్తూ ఉన్నాడు. పౌలు గారు బంధింపబడి పై అంతస్తులో ఉండి రాస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే సంవత్సరంలో ఒకే సమయంలో బంధించబడ్డారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తాం. ఇవి కనబడుతున్న పౌలు గారండి ఎన్నో చుట్టలు, అప్పట్లో మీరు అనుకున్నట్టు ఇలాంటి పుస్తకాలు కాదు, ఆ తాళ్ళపు చుట్టల మీద రాసేవాడు. వాటిని అనేక సంఘాలకు పంపిస్తూ వచ్చేవారు. అలా జరుగుతున్నది. అది మీరు చూస్తారు చూడండి, అలాంటిదన్నమాట. అది మీరు అనుకున్నట్టు పేపర్ కాదు. అయితే పేతురికి భోజనానికి పెట్టడానికి వచ్చిన వారికి సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, పేతురు అన్నం తినడానికి ఎంత టైం ఇచ్చారు? పురుషులు చెప్పాలి, ఎంత టైం ఇచ్చారు? 45 నిమిషాలు ఇచ్చారు. ఈ 45 నిమిషాలతో వచ్చినోడు పేతురు దగ్గర ఉండకూడదు, చెరసాల గేట్ వేసి వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి. పేతురు గారు ఏం చేసేవాడంటే 2 ముద్దలు గబక్కన తిని పళ్ళాన్ని పక్కన పెట్టి వచ్చినటువంటి వ్యక్తికి మిగిలిన 40 నిమిషాలు సువార్తను చెప్పేవాడు. బిగ్గరగా చెప్పకూడదామా? హల్లెలూయా. సువార్తను చెబుతూ ఉండేవాడు. 2 ముద్దలు తిని ప్రక్కకు నెట్టేవాడు. ఇక టైం అవుతుందేమోనని, వీడు వెళ్ళిపోతాడేమోనని సువార్తను చెప్తూ ఉండేవాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, వచ్చిన ప్రతి వ్యక్తి మళ్ళీ రావటానికి లేదు. అర్థమవుతుందా? ఈరోజు ఇతను వస్తే రేపు ఇంకొకటి వస్తాడు. ఎందుకని? వీడొచ్చి పారిపోటానికి ఏమైనా సలహాలు చెప్తారేమోనని ఒక్కడనే రానీరు, 1 by 1 రాణిస్తూ ఉంటారు. ఇలా ఆ సరసాలో ఉన్న సైనికులు అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు, ఈరోజు ఒకళ్ళు అయితే రేపు ఒకళ్ళు, ఎల్లుండి ఒకళ్ళు, అలా వస్తూ ఉండేవాడు. వచ్చిన ప్రతి వారికి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. అంటే సరసాల దగ్గర, ఆ గేటు దగ్గర నాయకుడిగా ఉన్న వ్యక్తికి సువార్తను ప్రకటించాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, వాడు దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందాడు, యేసయ్య బిడ్డగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మార్చబడిన తర్వాత భోజనాన్ని తీసుకొచ్చే వారికి వాక్యం చెబుతూ ఉన్నాడు. అయితే ఈ పేతురు గారు ఉన్న స్థలంలో ఒక నీటి బొక్క ఉంటుంది. నీళ్ళు అలా ఊరుతూ ఉంటాయి. ఆ ఊరుతున్నటువంటి నీళ్ళ దగ్గరికి ఈ వచ్చినటువంటి వ్యక్తులను తీసుకుని వెళ్ళి బాప్తీసం ఇచ్చాడు 47 మందికి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దామా? చెరసాలలో 9 నెలల పాటు ఉండి అనేక మందికి ప్రజలకు సువార్తను ప్రకటిస్తే వారిలో 47 మంది బాప్తీసము పొందారు. పేతురు గారు చెప్పిన దేవుని వాక్యాన్ని విని సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి పేర్లన్నీ కూడా గోడ మీద రాశాడు. ప్రియులారా, ఇదంతా జరుగుతుంటే చెరసాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి బాగా తేరు చూశాడు. చూడండి, పేతురు బంధింపబడిన స్థలంలో ఉబుకుతూ ఉంటాయి. 47 మందికి బాప్తీసం ఇచ్చాడు. ప్రియులారా, అయితే పౌలు రోమన్ పౌరసత్వము కలిగిన వాడు కాబట్టి అతనిని కత్తితో చెరత్యాగము చేసి చంపేశారు. అదంతా మీకు తెలుసు కదండి. పౌలు గారిని తీసుకెళ్ళి ఎత్తైన కొండ మీద అక్కడ కటించే, ఏమంటారు దాన్ని, తల నరికే స్థలానికి తీసుకెళ్లారండి. యెరూషలేము అంతా తడుపుకుంటూ, గుర్రముల మీద ఊరేగించుకుంటూ, రక్తము కారుకుంటూ తీసుకెళ్ళి అతని తలను నరికేశారు. ప్రియులారా, అయితే జరిగిన సంగతి ఏంటంటే, పౌలు గారు అలా చంపబడ్డాడు. ఎందుకంటే రోమా ప్రభుత్వము వారసత్వం కలిగిన వాడు కాబట్టి. కానీ పేతురు గారైతే సిలువ వేయి బయట పడడానికి అర్హుడు.
కాబట్టి వీడిని తీసుకెళ్ళి సిలువేయండి అన్నారు. ఎప్పుడు 9 నెలలు అయిపోయిన తర్వాత సిలువేయండి అని రోమా అధికారులకి ఈ సైనికులు ఆజ్ఞాపిస్తే, అప్పుడు ఈ పేతురు గారు సైనికులు పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను సిలువ ఏమని చెప్తున్నారు కాబట్టి రా అంటే 2 చేతులు పైకెత్తారు, ఆ గుంటలోంచి బయటకు తీశారు. ప్రియులరా, 2వ ప్రవచనం నెరవేరింది. తనకిష్టము లేని స్థలములోకి వెళ్ళిపోయాడు. 9 మాసములు ఉన్నాడు. నరకయాతన అనుభవించాడు, బాధ అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు. ఆ తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చి అధికారుల ముందు నిలబడితే వాళ్ళకి నమస్కారం చేసి చెప్తున్నాడు, అయ్యా నేను సిలువ వేయబడడానికి అర్హుణ్ణి కాదయ్యా. నా దేవుడు తలకిందులుగా, నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, మా గురువుగారు సిలువ వేయబడ్డాడు. ఆయన లాంటి వ్యక్తిని నేను కాదు. ఆయన మా గురువుగారు అంతలాగా నలగొట్టబడ్డాడు నా కోసం. నేను అపాత్రుడను సిలువ వేయబడటానికి, అందుకే నన్ను తలక్రిందులుగా సిలువేయండి వాళ్ళను కోరుకున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మామూలుగా వద్దు, తలకిందులుగా సిలువేయమని కోరుకున్నప్పుడు ఆ ప్రకారమే తలకిందులుగా సిలువేయటానికి వాళ్ళు మొదలుపెట్టారు. చూస్తామండి పేతురు గారిని తలకిందులుగా సిలువేసిన సంగతే. మీకు సంగతి తెలుసా? పేతురు ఎక్కడైతే తలకిందులుగా సిలువ వేయబడ్డాడో, ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో, అక్కడ సెయింట్ పీటర్ అనేటువంటి గొప్ప మందిరము ప్రారంభపు దినాల్లోనే కట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్మించబడింది. ఓ దినాన యేసుక్రీస్తు ప్రభువారు అలా బయలుదేరి వెళుతుంటే పేతురు యొక్క రియల్ జీవితాన్ని దేవుడు చూశాడండి. క్యారెక్టర్ను చూస్తాడు దేవుడు. నీలో ఏం చూస్తాడు? నీ అందాన్నో, నీ యొక్క కలజోడునో, లేకపోతే నీకున్న బలగాన్నో. చాలామంది అంటుంటారు, నాకెవరు తెలుసా, ఈ ఊరు ప్రెసిడెంట్ మావాడే. ఎమ్మెల్యే ఒక మాట ఫోన్ చేసేసారు పరిగెత్తుకొస్తాడు. నీకు ఎమ్మెల్యే తెలిసిన, సీఎం తెలిసిన, ప్రధానమంత్రి తెలిసిన, వాళ్ళ తమ్ముడు కొడుకు తెలిసిన, ఎవడన్నా తెలియనియండి, నా యేసయ్య ఒక్కడు నీకు తెలియకపోతే లోకములో నీకు రక్షణ లేదు. నీకు రక్షణ కావాలంటే లోకములో మనుషులు కాదు, యేసయ్య మాత్రమే తెలియబడాలి. ఇక్కడ మనం చూస్తామండి, అక్కడ పేతురు గారికి గుర్తుగా ఎంత త్యాగం చేశాడు కాబట్టి, ఎంత సువార్త ప్రకటించాడు కాబట్టి, ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది, మరొకసారి సందర్భాల్లో బైబిల్లో రాయబడలేదు కానీ కొన్ని ప్రత్యేక గ్రంథాల్లో రాయబడింది. పేతురు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు, గొప్ప కార్యాలు జరిగించాడండి, త్యాగశీలిగా మారిపోయాడండి. అలా పేతురు గారిని తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. తర్వాత కొన్ని దినాలకి తన సమాధి చేసిన స్థలంలోనే మందిరాన్ని కట్టారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అంటే ఒకప్పుడు పేతురు గారు దుడుకు పేతురుగా, చెవు నరికిన పేతురుగా, తొందరపడే పేతురుగా, తెలియదని బొంకిన పేతురుగా, ఒట్టు పెట్టుకున్న పేతురుగా తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుడు 3 సార్లు 3 సందర్భాల్లో, మొదటి ప్రవచనం, ఆ తర్వాత కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యులకు కూడా సువార్త ప్రకటించాలి అన్న దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. రెండు సార్లు మారాడు. 3వది దేవుడే వచ్చి ఆహారాన్ని సిద్ధపరిచి ఆ 2వ ప్రవచనం చెప్పిన తర్వాత పూర్తిగా ప్రభు కొరకు మారి తన జీవితాన్ని ప్రభుకు అర్పించుకున్నాడు. అంతేకాదండి, పేతురు గారి భార్య హతసాక్షిగా ప్రభు కొరకే జీవించింది. పేతురు గారి కుమార్తె హతసాక్షిగా ప్రభు కొరకే జీవించింది. టైం లేదు కాబట్టి వీళ్ళిద్దరి గురించి చెప్పలేదు. ఇక్కడ పేతురు గారు సిలువ